ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జనగామపల్లె పట్టణంలో శనివారం ధర్నా నిర్వహించారు. జనగామపల్లె పట్టణంలోని జీఎం థియేటర్ కూడలి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు రామాంజనేయులు, రంగనాయకులు శివ, బాలకృష్ణ, భాస్కర్, బాబా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జనగామపల్లె పట్టణంలో శనివారం ధర్నా నిర్వహించారు. జనగామపల్లె పట్టణంలోని జీఎం థియేటర్ కూడలి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు రామాంజనేయులు, రంగనాయకులు శివ, బాలకృష్ణ, భాస్కర్, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ లో అందిస్తారు. మధు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సిపిఐ ఈ బనగానపల్లెలో రైతు సమస్యల పైన ధర్నా కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎదుర్కొన్న ఏదైనా పంట నష్టం జరిగినా, తుఫాన్ల వల్ల నష్టపోయిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళకి మద్దతు ధర కల్పించాలని చెప్పి కూడా ఈ చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి సిపిఐ కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తాము, విత్తనం నాటిన దగ్గర నుంచి కొనుగోలు వరకు తమ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వము రైతులను పూర్తిగా విస్మరించిందని కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరంలో వచ్చిన తుఫాన్ల వల్ల అటు వరి, తర్వాత మొక్కజొన్న ఇవన్నీ నానిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైతులకు వీటిని కొనుగోలు కూడా చేయలేదు, మద్దతు ధర కూడా కల్పించలేదు. దీంతో పూర్తిగా వీరు ఇబ్బందులు పడుతున్నారు. వీరి పక్షాన, రైతుల పక్షాన ప్రభుత్వం పూర్తిగా విమర్శించాలని చెప్పేసి అందువల్లనే బనగానపల్లెలో ఈరోజు ధర్నా కూడా చేయడం కూడా జరుగుతుందని చెప్పింది. రైతు సమస్యల పట్ల సిపిఐ ఎప్పుడు పోరాడుతుందని చెప్పేసి సిపిఐ జిల్లా అధ్యక్షుడు రంగనాయుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము రైతులకు జరిగిన పంట నష్టాన్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అందివ్వాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు. మన రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాజమండ్రిలో జరుగుతుంది. మరి ఈ మహాసభ తర్వాత జాతీయ మహాసభ కూడా కేరళలో జరగబోతుంది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఈ కేంద్రంలోన, రాష్ట్రంలోన పరిపాలిస్తున్న పరిపాలకులు ఈరోజు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయ రంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. మరి ఈరోజు 100కి 60% మంది ప్రజలు ఇప్పటికి కూడా మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు. ఇది చాలా ప్రధానమైన రంగం. అంతేకాదు ఈ దేశంలో ఉండే ప్రజలకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు సామాన్య మానవుల వరకు కూడా 145 కోట్ల మంది ప్రజలకి ఆహార ధాన్యాలు అందించేది వ్యవసాయ రంగం. ఇది ఈరోజు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల సంక్షోభంలో కూరుకుపోయి రైతులు తాము పండించిన
పంట గిట్టుబాటు ధర లేక వాళ్ళు తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఈరోజు ఈ ఆత్మహత్యలు నివారించాలనంటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఈ రాష్ట్రంలో దేశంలో అమలు పరచాల్సిన అవసరం.